నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం బ్రహ్మ విష్ణువుల సంవాదం, శివసాక్షాత్కారం, శబ్దబ్రహ్మ నిరూపణము మరియు బ్రహ్మ విష్ణువులకు శివుని బోధన, వారి యొక్క ఆయుష్కాల నిర్ణయం అనేవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో శివార్చన విధి, దాని యొక్క శుద్ధులు, దంతధావన విధి, స్నాన విధి, అర్చనము అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా శివార్చన విధి, శుద్ధులు అనేవి తెలుసుకుందాం. ఆయుష్కాల నిర్ణయం తర్వాత మునుల కోరికపై సూతుడు ఇలా చెప్పసాగాడు. శివార్చన వల్ల అన్ని పనులు నెరవేరుతాయి, అన్ని విధాల దరిద్రాలు, రోగాలు, పీడలు నశించిపోతాయి, శత్రువుల భయాలు, చతుర్విధ పాపాలు నశిస్తాయి, సర్వసుఖాలు కలుగుతాయి, అంతలో ముక్తి లభిస్తుంది. శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సత్సంతానాన్ని పొందిన వాళ్ళే సర్వకార్యార్థ సాధకులవుతారు. శివార్చన చేయదలుచుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురుస్మరణ చేసుకోవాలి, శివుణ్ణి స్మరించాలి. తదుపరి పుణ్యతీర్థాలను, విష్ణువును, బ్రహ్మాది దేవతలను, మునులను ధ్యానించాలి. ఆ తర్వాతనే పక్క మీద నుండి లేవాలి. దక్షిణ దిశలో ఉండే ఏకాంత ప్రదేశంలో మల విసర్జన చేసుకోవాలి. శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు పరిశుద్ధమైన మట్టితో 5 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా క్షత్రియులైతే 4 సార్లు, వైశ్యులైతే 3 సార్లు, శూద్రులైతే 2 సార్లు మృత్తికా శుద్ధి చేసుకోవాలి. అనంతరం గుదస్థానాన ఒకసారి మృత్తికా శుద్ధి గావించాలి. పిదప ఎడమ చేతిని 10 సార్లు, 2 చేతులు కలిపి 7 సార్లు మృత్తికతో క్షాళనం చేయాలి. ఇంత చేశాక మళ్ళీ 3-5 సార్లు కాళ్ళు చేతులు మట్టితో శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు, శూద్రులు లెక్క ప్రకారంగా ప్రక్షాళించుకోవాలి. అంటే ఇక్కడ మనకి శివుణ్ణి పూజిస్తేనంట సర్వ పాపాలు నశించి, పుణ్యాలు లభించి, సర్వ కోరికలు తీరి ముక్తి లభిస్తుందని చెప్పి, ఇక దాని తర్వాత మనం ప్రాతకాలాన లేచి ఏమేం చేయాలంటే మనం శుభ్రపరచుకోవడం ఎలా చేయాలనేది ఇక్కడ చెప్పాడు. దాని తర్వాత దంతధావన విధి, అంటే పళ్ళు తోముకోవడం ఎలా. బ్రాహ్మణులు 12 అంగుళములు, క్షత్రియులు 11 అంగుళములు, వైశ్యులు 10 అంగుళములు పొడవు గల కాష్టముతో దంతధావనం చేసుకోవాలి. పర్వదినాలలో అంటే షష్ఠి, అమావాస్య, నవమి తిథులలోను, వ్రత సమయాల్లోనూ, ఆదివారం రోజున, శ్రాద్ధ కర్మలు ఆచరించే రోజుల్లోనూ మాత్రం పుల్లతో ముఖం కడుక్కోకూడదు. ఆకులతో మాత్రమే పండ్లు తోముకోవాలి. అంటే మనకి ముందుగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మన కాళ్ళు చేతులు ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, దాని తర్వాత ఇక్కడ దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం ఇలా చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ బ్రాహ్మణులు అయితే 12 అంగుళాల పుల్లతోనూ, క్షత్రియులు అయితే 11 అంగుళాలు, దాని తర్వాత వైశ్యులు అయితే 10 అంగుళాల పుల్లతోనూ చేయాలంట. కానీ పర్వదినాలలో మాత్రం కేవలం ఆకులతో మాత్రమే పళ్ళు తోముకోవాలంట. ఇక స్నాన విధి. దంతధావనానంతరం పుణ్యతీర్థాలలో గాని, ఇతర స్నానాధికాలలో అనువైన తావులో గాని స్నానం చేయాలి. స్నానం చేసే ముందు దేశకాలానుగుణంగా సంకల్పం చెప్పుకొని సమంత్రంగా స్నానం చేయాలి. పిదప ఆచమనం చేసి ధౌత వస్త్రం ధరించి పవిత్రమైన ఏకాంత ప్రదేశముందు ఆసీనుడై పూజాగ్రహమునకేగి న్యాసపూర్వకంగా శివార్చన చేయాలి. అంటే ఇక్కడ మనకి పళ్ళు తోముకున్న తర్వాత స్నానం ఆచరించి దాని తర్వాత శివార్చనకని వెళ్ళాలని చెప్తున్నాడు. ఇక అర్చనం. పూజకు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించాలి. ద్వారపాలకులు అష్టదిక్పాలులను కూడా పీఠ పూజ చేసి దానిపై అష్టదళ పద్మం వేసి పూజా ద్రవ్యాలను సమీపంలో ఉంచుకొని తాను కూర్చొని పరమేశ్వరుణ్ణి ఆసీనుణ్ణి చేసి 3 సార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. అనంతరం ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నాను, తప్పులుంటే క్షమించండి. పంచవక్త్రం దశభుజం శుద్ధ స్ఫటికా సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచరోత్మరీయకం అని స్వామిని ధ్యానించి సారూప్యమునకై ప్రార్థించాలి. పిమ్మట శివునకు స్నానం చేయించి పంచామృతాలతోనూ అభిషేకం చేసి మూలమంత్రంతో న్యాసం చెప్పి ప్రణవంతో అంగన్యాస కరన్యాసాలు ఆచరించాలి. స్వామిని హృదయపీఠమందుండుకొని ఆర్ఘ్య పాదచమనాలతో పాత్రలను అక్కడ ఉంచి 2 క్రొత్త కలశాలు స్థాపించి వాటిని దర్భలో ఆచ్ఛాదించాలి. ఆర్ఘ్య పాదచమనాది పాత్రలు నెలకొల్పి 9 కలశముల నుంచి వాటితో మంచినీళ్లు నింపాలి. వట్టివేరు, శ్రీగంధం అనే వాటిని పాద్యపాత్రలోను, జాజికాయ, పచ్చకర్పూరం, మర్రి ఊడలు, తమలాపత్రం అనేవి చూర్ణాన్ని ఆచమన పాత్రలోను, తక్కినన్నింటిలోనూ శ్రీగంధ చూర్ణాన్ని వెయ్యాలి. శివ సన్నిధానంలో దీపధూప సుగంధ ద్రవ్యాలు సమర్పించి పూర్వాది అంటే శివునకు దిశల్లో ఆనిమ్య దృష్టి సిద్ధులను నెలకొల్పి స్వామికి ప్రణవంతో ఆసనం కల్పించి సోమ సూర్యాగ్నులు ధర్మాదులు ఆ పీఠమునకు క్రిందున్నట్లుగా భావించాలి. అవ్యక్తాదులను చతుర్దిశలలోనూ భావించాలి. సోమ సామీప్యంలో సత్వరజస్థమైన గుణాలను భావించాలి.
తరువాత నందికేశ్వరుణ్ణి పూజించాలి. సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రంతో ఆవాహన చెప్పి వామదేవ మంత్రోక్తముగా పీఠమునందు పవనం చేసి రుద్రగాయత్రి జపంతో సాన్నిధ్యాన్ని పొందాలి. అఘోర మంత్రంతో నిరోధం, క్షుద్రదేవతాదులను చేయాలి. ఈశాన్య మంత్రంతో పాద్యం ఆచమనీయం ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీగంధం కలిపిన నీళ్లతో పంచగవ్యములతోనూ, అంటే గవ్యములంటే గోవు నుంచి వచ్చినవి అని అర్థం అంట, ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనవి, పవిత్ర భాండములందు వస్త్రపూతములు గావించబడిన మంచినీళ్లతోనూ రుద్రాధ్యాదులను పఠిస్తూ గాని, వేద విధులైన బ్రాహ్మణుల చేత గాని పఠిస్తూ గాని 101 జలధారలతో శివాభిషేకం చేయాలి. అనంతరం శుద్ధి అయిన వైదిక భస్మను అలంకరించాలి. గంధం, అక్షతలు సమర్పించాలి. కుశపుష్పాలు, ఉత్తరేణులు, జాజిపూలు, చెంపకములు, కలిగొట్టి అంటే పాటలు, పుష్పాలను, తెల్లగన్నేరులో మల్లి పువ్వులు, కమలములు, కలువలు వంటి వివిధాలైన అపూర్వ పుష్పాలు సమర్పించాలి. ఇక అభిషేక సమయంలో రుద్రసూక్తము, మృత్యుంజయ స్తవము మంత్రము ఇత్యాదులు స్మరించడం వల్ల సర్వారిష్టాలు శాంతిస్తాయి. ఆ తర్వాత మృదువైన మారేడు దళాలు, ధూపం, అవసరమైతే వేద్యం, తాంబూలం, దక్షిణ, పండ్లు అర్పించాలి. ఇహ ఆ పైన మంగళ నీరాజనం ఇయ్యాలి. మంత్రపుష్పం, నమస్కారాలు అర్పించాలి. స్తోత్రం చేయాలి. శైవీయమైన మహామంత్రాలు పఠిస్తూ ఆర్ఘ్యం ఇచ్చి శివలింగం యొక్క పాదముల వద్ద పూలుంచి కృతాంజలి అయి నిలవాలి. చేతుల్లో పువ్వులు పట్టుకొని ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నాడండి. మరలా అజ్ఞాన ద్యదివా జ్ఞాన జ్ఞాప పూజాదికం మాయాకృతం తదస్తు సఫలం కృపాయ తవ శంకరః. అంటే ఓ శంకర, తెలిసి గాని తెలియక గాని నాచే చేయబడిన జలపూజాదిక విధులన్నీయు నీ వలన సఫలములగుగాక అని ప్రార్థించి చేతిలో ఉన్న పువ్వులు స్వామికి సమర్పించాలి. ఆ పిమ్మట ప్రణిపాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి. చేసిన పాపాలన్నీ తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్చించాలంట. అంటే ఇక్కడ మనకి పూజ అనేది ఏ విధంగా చేయాలనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులో మరలా నేను వివరించడానికి ఏమీ లేదు కాబట్టి తదుపరి విషయాలను తెలుసుకుందాం. ఇందులో ముందుగా దేవతలు ఆరాధించిన శివలింగములు, భావలింగ ప్రాధాన్యత, కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య అనేవి తెలుసుకుందాం. దేవతలు ఆరాధించిన శివలింగములు. ఓ మహర్షులారా, ఎవరైతే ప్రతిరోజు శివుని మూర్తి గాని లింగ స్వరూపాన్ని గాని నిత్యం సేవిస్తారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆ ముక్క చెప్పే దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించాడు ఆ విష్ణు. పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహర లింగాలను తయారు చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్టు వారికి అర్పించాడు. ఇంద్రుడు పద్మరాగమణితో చేసిన శివలింగాన్ని పూజించాడు. కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు. యమధర్మరాజు పీతమణి యమలింగాన్ని ఆరాధించాడు. వరుణుడు శ్యామ అంటే పచ్చటి మణితో చేసిన దానిని, నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించారు. బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొల్చాడు. లక్ష్మీ స్ఫటిక లింగాన్ని ఆరాధించాడు. విశ్వదేవతలు రజిత లింగాలను అర్పించారు. వసువులు ఇత్తడి లింగాలను సేవించారు. అశ్విని దేవతలు ప్రార్థవలింగాన్ని పూజించారు. ఆదిత్యులు రాగిలింగాన్ని, చంద్రుడు ముత్యాల శివలింగాన్ని, సూర్యుడు వజ్రలింగాలని, ఋషులు మృన్మయులింగాలని, ఋషిపత్నులను మంచి గంధంతో నిర్మించిన లింగాలని, మయుడు పగడాల లింగాన్ని, సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు. తమ తమ ఉత్తమాంగాల ధరించారు. అంటే ఇక్కడ ఏ దేవతలు ఏ లింగాలని పూజించారనేది చెప్పడం జరిగింది. ఇక భావలింగ ప్రాధాన్యతకు వస్తే, ఓ ఋషులారా, బ్రహ్మోక్తమైన విషయాలను చెబుతున్నాను తప్ప భాషా పద్ధతి నావేమో గాని ఒక్క ముక్క కూడా నా సొంతం ఏదీ లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ తన భాషలో ఏమీ చెప్పడం లేదు, బ్రహ్మోక్తమైన విషయాలు అంటే బ్రహ్మ తన మాటగా ఏవైతే చెప్పాడో అదే ఇక్కడ నేను వివరిస్తున్నాను అని చెప్పసాగాడంట సూతుడు. ఇక సర్వప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ పొంది అది సత్కులంలో జన్మించి అందున సదాచారవంతులు ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువల్ల అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతి నోచరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార కర్మలు నాచరించాలి. అయితే 1000 కర్మయజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చేయడం చాలా గొప్పదని మర్చిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్తవ్రతం, సోమవార వ్రతం, ఉపవాసములు, శివక్షేత్ర సందర్శన వంటివి చేసినా కూడా శ్రేయదాయకమైనని తెలుసుకోవాలి. ఒక విషయం చెబుతున్నాను, రత్నాలు రాళ్ళు కాదు, బంగారము బొగ్గులు కాదు, యథార్థమైన శివధ్యాన పరుల హృదయాలలో ఉంది సత్యమైన భావలింగం.
దాన్ని మించిన లింగం వేరే ఏది ఉండదు. అయితే అది యోగులకు తప్ప ఇతరులకి సాధ్యం కాదు గనక మనం స్థూల లింగాలని ఆరాధించాలి. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. ఈ పూజ చేయడంలో పువ్వుల పాత్ర విశిష్టమైనది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనుషులు చేసిన అంటే సర్వజన్మలలో సర్వప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ. అంటే ఎంతో కష్టం చేస్తే ఎంతో పుణ్యం చేస్తే గానీ మనిషి జన్మ రాదు. అందున వచ్చిన తర్వాత వారు మంచి స్థితిగతులు ఆచరించే వాళ్ళు, ఇంట్లో పుట్టిన వాళ్ళు ఇవన్నీ మర్చిపోకుండా తమ తమ వృత్తులకు అనుసారంగా తమ తమ హోదాలకు అనుసారంగా అవన్నీ పాటిస్తూ ప్రతి ఒక్కటి చేయాలంట. ఇక లింగాలన్నింటిలోనూ భావలింగం అనేది మన మనుషుల్లో అంతరాత్మలో నుంచి వచ్చేదంట. అది యోగులకు తప్పితే వేరే వారికి సిద్ధించదంట. అటువంటిది సిద్ధించేంత వరకు కూడా మనం మిగిలిన లింగాలను పూజిస్తూ అది సిద్ధించిన తర్వాత మాత్రమే వేరే వాటిని పూజించడం మర్చిపోవద్దంట అప్పటి వరకు. ఇంకా దీంట్లో ఈ పూజలు చేసే వాటిలో పుష్పాల పాత్ర ఎంతైనా ఉంటుందని చెప్పి మర్చిపోకూడదని చెప్తున్నాడు. ఇక కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య అంటే ఇది కేవలం చదువుతూ వెళ్తానండి ఇక్కడ, ఎందుకంటే ఏ పూజలకు ఏవేవి ఎన్నెన్ని పువ్వులు ఉండాలని మాత్రమే చెప్తున్నాడు. ధనార్థి శివారాధన చేసేవాడు పద్మాలు, మారేడు పత్రాలు, శతపత్రాలు, శంఖ పుష్పాలతో పూజించాలి. రకానికి 1,00,000 చొప్పున తెచ్చి శివార్చన చేసిన వాడు తప్పక సంపన్నుడవుతాడు. ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పువ్వులతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి. పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు. 1,00,000 పువ్వులు అనే లెక్కలేమీ లేదు. ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనూ చేయవచ్చును. ఎటొచ్చి కోటి పార్థవలింగాన్ని మాత్రమే పూజించాలి. పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని 50,000 పూలతో పూజించాలి. చెరసాల నుంచి బయటపడాలనుకునేవాడు 1,00,000 పూలతో ఆరాధించాలి. రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరిన వరుడు వధువు కోసం తపన పడిన, విద్యాభివృద్ధి కావాలన్నా, వాళ్ళ వాక్శుద్ధి పొందాలన్నా శివుని 59,000 పువ్వులతో పూజించాలి. 50,000 పువ్వులతో శివారాధన 5,00,000 మృత్యుంజయ మంత్ర జపం చేసిన భాగ్యశాలికి శివదర్శనం లభించే అవకాశం ఉంది. 1,00,000 పువ్వులతో శివారాధన 10,00,000 మృత్యుంజయ మంత్ర జపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయుర్దాయం కోరుకునేవాడు ధూర్వాలతోనూ, పుత్రార్థి ఉమ్మెత్తు పూలతోనూ, కీర్తికాముడు అనిసే పూలతోనూ, భుక్తిముక్తి కోరేవాడు తులసి దళాలతోనూ, ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పూలతోనూ, చిన్న కలువలతోనూ, శత్రు నిర్మధానార్థమై దాసనే పూలతోనూ, రోగ విమోచనానికి కరవీర పుష్పాలతోనూ, ఆభరణాలు కోరేవాడు మంకిన పూలతోనూ, వాహన లాభం కావాలనుకుంటే జాజి పూలతోనూ, విష్ణుప్రీతి కోరేవాడు నల్ల అభిషేకులతోనూ, ముక్తి కాముకుడు శమి పత్రాలతోనూ, ఉత్తమరాలైన భార్యను కోరుకునేవాడు మల్లికా పుష్పాలతోనూ, నిత్యం స్వగృహవాసమే ఆశ్రయించే వాళ్ళు అడవి ముల్లెలు పెదగోరింట పువ్వులతోనూ, సర్వవాంఛలు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి. ఎర్రటిగాడ కలిగిన ఉమ్మెత్తు పువ్వుల అయితే శివపూజకు శ్రేష్టం. పత్రమైన పుష్పమైన 1,00,000కి తక్కువ కాకుండా అర్చించాలి. సంపెంగా మొగలి తప్ప తక్కిన పువ్వులన్నింటికి శివపూజ అర్హత ఉంది కాబట్టి ఆ 2 శివపూజలో నిషేధించాలి. 1,00,000 తండలాలు శివలింగానికి అర్పించితే లక్ష్మి అభివృద్ధి చెందుతుంది. దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనక్కర్లేదు. 6.5 మాణికల మీద 1/2 తులాల బియ్యం 1,00,000 గింజలు అవుతుంది. ఎడొచ్చి ఆ బియ్యంలో ముక్కలు విరిగినవి నూకలు వంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే 11 పలాల నువ్వులతో పూజిస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి. 1,00,000 అంటే 8.5 మాణికలు 6 తులాల యవలతో పూజిస్తే సర్వసౌఖ్యాలు కలుగుతాయి. 1/2 తూము లేదా 8 మాణికల గోధుమలు అయితే 1,00,000 అవుతాయి. 1,00,000 గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే విధంగా పెసలు, కందులు, ఆవాలు, మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయని చెప్పాడంట. ఇక ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ అభిషేకాలు, సృష్ట్యారంభం, రుద్ధావిర్భావం, సృష్టి ప్రకారం అనేవి తర్వాత వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ.